ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి సందడి కనిపిస్తోంది. ఘననాథుల ప్రతిమలు, పత్రి కొనుగోళ్లతో మార్కెట్లలో భారీగా రద్దీ పెరిగింది. ఎంజీఎం, హనుమకొండ, కాజీపేట చౌరస్తాలో ఫుల్ రష్ కనిపిస్తోంది. మండపాలకు గణనాథులను తీసుకొస్తున్నారు. కాజీపేట శ్వేతార్క మూల గణపతి స్వయంభూ ఆలయంలో నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి వరంగల్లో గణేష్ ఉత్సవాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమోహన్, వినాయక చవితి వేడుకలు ఎలా జరుగుతున్నాయి? మనం ఏ శుభకార్యం జరగాలన్నా, ఇంట్లో ఏ పూజ చేయాలన్నా కన్నా ఆ లంబోదరుడిని పూజ చేయండి, ఏ పూజ చేయరు. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనే జాయే సర్వ విఘ్నోపశాంతే. ఇలా ప్రతి దానికి విఘ్నేశ్వరుడిని పూజించడం, ఆ విఘ్నాలకు అధిపతి అయినటువంటి ఆ విఘ్నేశ్వరుడిని పూజించడం. అట్లాంటి లంబోదరుడి పండుగ వినాయక చవితి. దీంతో ఊరు వాడ మొత్తం సందడిగా నెలకొందని చెప్పచ్చు. ప్రతి గల్లీ గల్లీలో కూడా వినాయకుని విగ్రహ ప్రతిష్ఠ చేసి నవరాత్రులను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అయితే వినాయకుడికి సంబంధించినటువంటి గుడి అంటే మనకు ఉమ్మడి రాష్ట్రంలో కాణిపాకం టెంపుల్ ఒకటి గుర్తుకొస్తుంది. ఆ తర్వాత కాజీపేటలోని శ్వేతార్క మూల గణపతి దేవాలయాన్నే మనం చూస్తాం. స్వయంభూగా ఉన్నటువంటి శ్వేతార్క మూల గణపతి దేవస్థానంలో కూడా ఈ వినాయక చవితి సందర్భంగా కూడా తొలి పూజను ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాలో అందుకోవటం ఆనవాయితీగా వస్తుంది. 16 రోజుల పాటు కూడా ఇక్కడ వినాయకుడి సంబంధించినటువంటి వినాయక చవితి పండుగను నిర్వహిస్తూ వస్తారు. వినాయకుడికి సంబంధించినటువంటి గణపతి మాలలు కూడా తీసుకుంటారు. తర్వాత ఈ 9 రోజుల పాటు కూడా అత్యంత నిష్టగా ఆ లంబోదరుడిని తమ శక్తి కొలది పూజించి ప్రసన్నం చేసుకోవడం అనేది భక్తులు ఒక సెంటిమెంట్గా భావిస్తారు. అందుకే వినాయకుడికి సంబంధించినటువంటి విగ్రహ ప్రతిష్ట అనేది ప్రతి ఇంటిలోనూ ఉంటుంది. ప్రతి వాడలో గల్లీలో ఎక్కడ చూసినా కానీ ఆ వినాయకుడికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలే నిర్వహిస్తారు. శ్వేతార్క మూల గణపతి దేవస్థానంలో కూడా ప్రాతకాల పూజల అనంతరం కూడా స్వామివారిని సప్తవర్ణాలతోటి అభిషేకం నిర్వహించారు. ఇది ప్రతి ఏడాది కూడా ఖచ్చితంగా ఈ వినాయక చవితి రోజు పూజలు నిర్వహించడం అనేది కూడా వస్తుంటుంది. అయితే వినాయక చవితికి పండుగకు సంబంధించినటువంటి విశిష్టత ఏంటిది? లంబోదరుడిని మట్టి విగ్రహంగానే పూజించాలనేది చెప్తుంటారు. మట్టి వినాయకుడిగా ఎందుకు పూజించాలి? చెట్టులోనే అదే మట్టి చెరువులోంచి తీయడం, ఇది వర్షాకాలం. తర్వాత పత్రులు 21 రకాలైనటువంటి ఆకులతోటే స్వామి పూజని పూజించడం, తర్వాత అవన్నీ కూడా మళ్ళీ గంగమ్మ చెంతకు చేర్చి నిమజ్జనం చేయడం ఈ వినాయక చవితి పండుగకు ఉన్నటువంటి విశిష్టత. ఈరోజు ఎలాంటి పూజలు చేయాలి, 9 రోజులు ఎలా గణనాథుని నవరాత్రులు నిర్వహించాలనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఏ పండుగ, ఏ ఉత్సవాలు చేయాలన్నా గణపతిని పూజ చేయాల్సిందే. అందులోనూ గణపతికి సంబంధించినటువంటి జన్మము కావచ్చు, లేదా గణపతికి సంబంధించినటువంటి నవరాత్రులు, వినాయక చవితి ఈ పండుగ రోజు ఏమేం చేయాలి, ఈ నవరాత్రులనే ఎందుకు నిర్వహించాలి? ఆదౌ పూజ్యో గణాధిప స్వయంభూ శ్రీ శ్వేతార్క మూల గణపతి స్వామి అనుగ్రహమస్తు. శ్వేతార్క గణపతి స్వామివారి యొక్క దివ్యక్షేత్రంలో నవరాత్రి మహోత్సవాలు 16 రోజుల పాటు నిర్వహిస్తాం. 16 రోజులు ఎందుకు చేయాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు స్వామికి 16 నామాలతో షోడశ నామాలు అని చెప్పి ప్రసిద్ధిగాంచినవి కనుక ఒక్కొక్క నామానికి ఒక్కొక్క రోజు చొప్పున మనము ఈ శ్వేతార్క గణపతి దేవాలయంలో 16 రోజుల పాటు స్వామికి ఉత్సవం జరుపుతాం. అయితే మనకు కల్పాంతం, ఈ కల్పంలో శ్వేతవరాహ కల్పంలో స్వామివారి యొక్క జననము ఏ విధంగా అయింది అని మనకు పురాణాలు ఏమని చెప్తున్నాయి అంటే, మరి పార్వతీ పరమేశ్వరుల యొక్క వృత్తాంతం చెప్పి ఆ వృత్తాంతంలో మనకు గణపతిగా చూపిస్తున్నటువంటి గణనాథుడు ఈ వినాయక చవితి రోజు జన్మించినట్లుగా మనకు పురాణాలు చెప్తున్నాయి. కనుకనే ఆదౌ పూజ్యో గణాధిప, ఏ పూజ ఆరంభం చేసినా కూడా గణపతిని ముందుగా ఆరాధించాలి. కనుక ప్రకృతి స్వరూపమైనటువంటి మనం మట్టితోనే ఎందుకు చెయ్యాలి అని విషయం వస్తే, స్వామివారు క్షీరసాగర మదనం చేసినప్పుడు అక్కడ ఆలాహలం బయటకు వచ్చినప్పుడు శివుడు దాన్ని త్రాగడం జరుగుతుంది. తర్వాత అది మదనం చేసినప్పుడు దాని నుంచి వెలువడ్డ కొన్ని బిందువులు, మన ఆలాహలం యొక్క బిందువులు ఏవైతే ఉంటాయో ఆ బిందువులు భూమి మీద పడి భూమి ఎంతగానో క్షోభను అనుభవించిందట. అనుభవించినప్పుడు ఆ భూమాత వెళ్ళి శివుణ్ణి మొరపెట్టుకుంటే దేవతలందరూ కూడా కలిసి వినాయకుని దగ్గరికి పోతే పరిష్కారం దొరుకుతుంది అని చెప్తే, అప్పుడు వినాయకుని దగ్గరికి వెళ్ళినప్పుడు వినాయకుడు అనుగ్రహమిస్తాడట. నేను
అందుకనే ఆ భూమి యొక్క సారాన్ని తీసుకొని మృత్తికా గణపతిని చేసి ఆ యొక్క మృత్తికా గణపతికి ఆరాధన చేసి 21 పత్రములతో పూజ చేసి ఆ అన్ని పదార్థాలు తీసుకుపోయి నదిలో వేసినట్లయితే, చెరువులో వేసినట్లయితే ఔషధ గుణాలు వచ్చి ఇంతకుముందు పడ్డ వర్షాల యొక్క ప్రభావం ఏదైతే ఉంటుందో దాని నుంచి వచ్చే క్రిమి కీటకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పోయి నీరు శుద్ధి అయి మానవుల మనుగడకు ఆరోగ్యకరమైన జీవితానికి దోహదపడుతుందని చెప్పి ఈ యొక్క వినాయక నవరాత్రి మహోత్సవాలు లోక కళ్యాణార్థం చేస్తాం. అయితే మనము స్వామికి సేవను అర్పిస్తారో ఆధ్యాత్మిక శక్తి పెరిగి వారి ఇంట్లో అన్ని శుభాలు కలుగుతాయి అనే విషయాన్ని మనకు శాస్త్రం చెప్తుంది. అయితే ఉత్సవం ఏ విధంగా జరపాలి అంటే త్రిరాత్రోత్సవము, పంచాన్నిక దీక్షతో ఉత్సవము, నవరాత్రోత్సవము, ఏకాదశాన్నిక ఉత్సవము అని ఈ విధంగా చేసుకోవచ్చు. అయితే గణపతికి 4 ప్రీతి కాబట్టి 3 ప్రదక్షిణాలు చేస్తే గణపతి ఎంతో సంతోషిస్తాడు. 4 అనే చతుర్థి రోజు గణపతికి ఉత్సవం జరపాలి అనేది మనకున్నది. కనుకనే సంకష్టి కూడా చతుర్థి రోజే జరుగుతారు. కృష్ణ చతుర్థి రోజు వినాయక ఉత్సవం, ఈ నవరాత్రులు శుక్ల చతుర్థి రోజు జరుపుతారు. ఈ చతుర్దశి నుంచి